ఓం శాంతి 2-3-2026 మధురమైన పిల్లలు, స్మృతిలో ఉంటూ ఇతరుల చేత స్మృతి యొక్క అభ్యాసాన్ని చేయించండి. యోగం చేయించేవారి బుద్ధియోగం ఇటు అటు భ్రమించకూడదు. ప్రశ్న: ఏ పిల్లలపై చాలా పెద్ద బాధ్యత ఉంది? వారు ఏ విషయం పట్ల తప్పకుండా అటెన్షన్ పెట్టాలి? జవాబు: ఏ పిల్లలైతే నిమిత్త టీచర్లుగా అయ్యి ఇతరుల చేత యోగం చేయిస్తారో వారిపై చాలా పెద్ద బాధ్యత ఉంది. ఒకవేళ యోగం చేయించే సమయంలో బుద్ధి బయట భ్రమిస్తే సర్వీస్కు బదులుగా డిస్సర్వీస్ చేస్తారు. అందుకే నా ద్వారా పుణ్యకార్యం జరుగుతూ ఉండాలి అని అటెన్షన్ పెట్టాలి. పాట: ఓం నమః శివాయ. ఓం శాంతి. తండ్రి ఇక్కడ కూర్చుని పిల్లలందరినీ లక్ష్యంలో స్థిరపరిచేందుకు మొట్టమొదట దృష్టి ఇస్తారు. ఏ విధంగా నేను శివబాబా స్మృతిలో కూర్చున్నానో అదే విధంగా మీరు కూడా శివబాబా స్మృతిలో కూర్చోండి. యోగం చేయించేందుకు ఎవరైతే ఎదురుగా కూర్చున్నారో వారు మొత్తం సమయం శివబాబా స్మృతిలో ఉంటున్నారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. తద్వారా ఇతరులకు కూడా ఆకర్షణ కలగాలి. స్మృతిలో ఉండటంతో ఎంతో శాంతిలో ఉంటారు. అశరీరిగా అయి శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే ఇతరులను కూడా శాంతిలోకి తీసుకువెళ్తారు. ఎందుకంటే టీచర్గా అయి కూర్చుంటారు కదా. ఒకవేళ టీచరే సరైన రీతిలో స్మృతిలో లేకపోతే ఇతరులు కూడా ఉండలేరు. ప్రియుడైన ఆ బాబాకు ప్రేయసిగా ఉన్న నేను వారి స్మృతిలో కూర్చున్నానా అని మొదట ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ తమను తాము ఈ విధంగా ప్రశ్నించుకోవాలి. ఒకవేళ బుద్ధి వేరే వైపుకు వెళ్ళిపోతుందంటే, దేహాభిమానంలోకి వచ్చేస్తున్నారంటే అది సర్వీస్ కాదు, డిస్సర్వీస్ చేయడానికి కూర్చున్నట్లు. ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. ఏ సేవ చేయలేదు, ఊరికి అలా కూర్చున్నారంటే వారు నష్టమే కలిగిస్తారు. టీచర్ బుద్ధియోగమే భ్రమిస్తూ ఉన్నట్లయితే ఇక వారేం సహాయం చేయగలరు? ఎవరైతే టీచర్గా కూర్చుంటారో వారు తమను తాము ప్రశ్నించుకోండి, నేను పుణ్యకార్యం చేస్తున్నానా? ఒకవేళ పాపకార్యం చేసినట్లయితే దుర్గతి పొందుతారు, పదవి భ్రష్టమైపోతుంది. ఒకవేళ అటువంటి వారిని గద్దెపై కూర్చోబెట్టినట్లయితే దానికి మీరు కూడా బాధ్యులవుతారు. శివబాబాకైతే అందరి గురించి తెలుసు, ఈ బాబాకు కూడా అందరి అవస్థ గురించి తెలుసు. శివబాబా అంటారు, ఫలానా వారు టీచర్గా కూర్చున్నారు కానీ వారి బుద్ధియోగమే భ్రమిస్తూ ఉంటుంది, ఇక వారు ఇతరులకేం సహాయం చేయగలరు? ఎవరినైనా శివబాబాకు చెందినవారుగా అయ్యి వారి నుండి వారసత్వాన్ని తీసుకునేలా చేయడానికి బ్రాహ్మణ పిల్లలైన మీరు నిమిత్తమయ్యారు. బాబా అంటారు, ఓ ఆత్మలు, నన్నొక్కరినే స్మృతి చేయండి. టీచర్గా అయి కూర్చున్నట్లయితే ఇంకా మంచి రీతిలో అవస్థలో కూర్చోండి. వాస్తవానికి ప్రతి ఒక్కరూ తండ్రిని స్మృతి చేయాలి. విద్యార్థులు తమ అవస్థను తాము అర్థం చేసుకోగలరు. నేను పాస్ అవుతానా లేదా అన్నది వారికి తెలుస్తుంది, టీచర్కు కూడా తెలుస్తుంది. ఒకవేళ ప్రైవేట్ టీచర్ను పెట్టుకున్నట్లయితే వారికి కూడా తెలుస్తుంది. ఆ చదువులోనైతే ఎవరైనా స్పెషల్ టీచర్ను పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ ఎవరైనా మమ్మల్ని యోగంలో కూర్చోబెట్టండి అని అన్నట్లయితే మీరు బాబా స్మృతిలో కూర్చోవాలి. నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి ఆజ్ఞే ఉంది. మీరు ప్రేయసులో నడుస్తూ తిరుగుతూ మీ ప్రియుణ్ణి స్మృతి చేయండి. సన్యాసులు బ్రహ్మతత్వాన్ని తలుచుకుంటారు. మేం వెళ్లి బ్రహ్మతత్వంలో లీనమవుతామని భావిస్తారు. ఎవరైతే ఎక్కువ తలుచుకుంటూ ఉంటారో
వారి అవస్థ బావుంటుంది. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక విశేషత అయితే ఉంటుంది కదా. స్మృతి యాత్రలో ఉండండి అంటారు. స్వయం కూడా స్మృతిలో ఉండాలి. బాబా వద్ద కొంతమంది సత్యమైన వారు కూడా ఉన్నారు, కొంతమంది అసత్యమైన వారు కూడా ఉన్నారు. స్వయం నిరంతర స్మృతిలో ఉండడం అంటే అది చాలా కష్టం. కొంతమందైతే తండ్రితో పూర్తిగా సత్యంగా ఉంటారు. ఈ బాబా కూడా తన అనుభవాన్ని పిల్లలైన మీకు తెలియజేస్తున్నారు. నేను కొంత సమయం స్మృతిలో ఉంటాను, మళ్లీ మర్చిపోతాను అని అంటారు. ఎందుకంటే వీరిపైనైతే చాలా భారం ఉంది. ఎంతమంది పిల్లలున్నారు? ఈ మురళిని శివబాబా వినిపించారా లేదా బ్రహ్మ వినిపిస్తున్నారా అనేది కూడా పిల్లలైన మీకు తెలియదు. ఎందుకంటే ఇద్దరూ కలిసున్నారు కదా. నేను కూడా శివబాబాను స్మృతి చేస్తాను అని వీరంటారు. ఈ బాబా కూడా పిల్లలకు యోగం చేయిస్తారు. వీరు కూర్చున్నప్పుడు మంచి నిశ్శబ్దం ఏర్పడ్డాన్ని మీరు చూశారు. వీరు చాలా మందిని ఆకర్షిస్తారు. తండ్రి కదా. పిల్లలు స్మృతియాత్రలో ఉండండి అని అంటారు. స్వయం కూడా స్మృతిలో ఉండాలి. కేవలం పండితునిలా అవ్వకూడదు. స్మృతిలో ఉండకపోతే అంతిమంలో ఫెయిల్ అయిపోతారు. బాబా మమ్మాలదైతే ఉన్నత పదవి, కాకపోతే ఇప్పుడింకా మాల తయారవ్వలేదు. ఒక్క పూస కూడా పూర్తిగా తయారై లేదు. పూర్వము పిల్లలకు లిఫ్ట్ ఇచ్చేందుకని మాల తయారు చేసేవారు. కాని మాయ చాలా మందిని సమాప్తం చేసేసింది అన్నది గమనించడం జరిగింది. మొత్తమంతా సేవపైనే ఆధారపడి ఉంది. ఎవరైతే యోగం చేయించేందుకు ఎదురుగా కూర్చుంటారో వారు నేను సత్యమైన టీచర్గా అయి కూర్చోవాలి అని భావించాలి. లేదంటే నా బుద్ధి ఇక్కడికి అక్కడికి వెళ్ళిపోతుంది, నేనిక్కడ కూర్చునేందుకు యోగ్యుణ్ణి కాదు అని చెప్పాలి. స్వయమే చెప్పాలి. ఎవరైనా తమంతట తామే వచ్చి కూర్చోవచ్చని కాదు. కొంతమంది నోటి ద్వారా మురళి వినిపించరు కాని వారు స్మృతిలో ఉంటారు. కాని ఇక్కడైతే రెండింటిలోనూ చురుగ్గా ముందుకు వెళ్ళాలి. ప్రియుడు చాలా ప్రియంగా ఉన్నారు, వారినైతే చాలా స్మృతి చేయాలి. ఇందులోనే శ్రమ ఉంది. ఇకపోతే ప్రజలుగా అవ్వడమైతే సహజమే. దాసదాసీలుగా అవ్వడం అనేది పెద్ద విషయమేమీ కాదు. వారు జ్ఞానాన్ని తీసుకోలేరు. చూడండి, యజ్ఞంలో భోలీ దాదీజీ ఉన్నారు కదా, వారు అందర్నీ చాలా సంతోషపరుస్తారు. ఎవ్వరికీ దుఃఖం ఇవ్వరు. అందరూ వారిని మహిమ చేస్తారు. వాహ్, శివ్ బాబా యొక్క భోలీ దాది నంబర్ 1. వారు అనేకుల హృదయాలను సంతోషపరుస్తారు. బాబా కూడా పిల్లల హృదయాలను సంతోషపరుస్తూ వచ్చారు. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి మరియు ఈ చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోండి. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ కళ్యాణం చేసుకోవాలి. కష్టపడి ఎముక ఎముకను సేవలో పెట్టాలి. మీరు చాలా దయార్థ హృదయులుగా అవ్వాలి. మనుషులు ముక్తి జీవన్ముక్తుల కోసం చాలా భ్రమిస్తూ ఉంటారు. ఎవ్వరికీ సద్గతి గురించి తెలియనే తెలియదు. ఎక్కడ్నుండైతే వచ్చామో అక్కడికే తిరిగి వెళ్ళాలి అని భావిస్తారు. నాటకమని కూడా భావిస్తారు. కాని దానిపై నడుచుకోరు. చూడండి, కొన్ని చోట్ల క్లాస్కు ముసల్మాన్లు కూడా వస్తారు. వారేమంటారంటే, మేం వాస్తవానికి దేవీదేవతా ధర్మానికి చెందినవారము, ఆ తర్వాత వెళ్లి మేము ముసల్మాన్ ధర్మంలోకి కన్వర్ట్ అయిపోయాము. మేం 84 జన్మలు తీసుకున్నాము. సింధులో కూడా 5-6 మంది ముసల్మాన్లు వచ్చేవారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. ఇప్పుడిక ముందుకు వెళ్లగలరా లేదా అనేది చూద్దాము. ఎందుకంటే మాయ కూడా పరీక్ష తీసుకుంటుంది. కొంతమంది పక్కాగా నిలిచిపోతారు, కొంతమంది నిలవలేరు.
అసలెవరైతే బ్రాహ్మణ ధర్మానికి చెందినవారుంటారో, ఎవరైతే 84 జన్మలు తీసుకునుంటారో వారెప్పుడూ చలించరు. ఇక మిగిలినవారు ఏదో ఒక కారణం చేత వెళ్ళిపోతారు. దేహాభిమానం కూడా చాలా వచ్చేస్తుంది. పిల్లలైన మీరైతే అనేకుల కళ్యాణం చేయాలి. లేదంటే ఏం పదవిని పొందుతారు? మీ కళ్యాణం కోసమని ఇళ్ళు వాకిళ్ళు వదిలారు. తండ్రిపై ఎవరూ దయ చూపించడం లేదు. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే వారి సేవ కూడా ఆ విధంగా చెయ్యాలి. మీకైతే రాజ్యం యొక్క మెడల్ లభిస్తుంది. 21 జన్మలు సదా సుఖం యొక్క రాజ్యం లభిస్తుంది. కేవలం మాయపై విజయం పొందాలి మరియు ఇతరులకు కూడా నేర్పించాలి. కొంతమంది ఫెయిల్ కూడా అయిపోతారు. రాజ్యాధికారాన్ని తీసుకోవడం కష్టమని భావిస్తారు. తండ్రి అంటారు, అలా భావించడం బలహీనత. తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయడమైతే చాలా సహజం. పిల్లలకు రాజ్యాన్ని తీసుకునే ధైర్యం కలగకపోతే పిరికివారిగాయే కూర్చుండిపోతారు. స్వయమూ తీసుకోరు, ఇతరులను తీసుకోనివ్వరు. అప్పుడు పరిణామం ఎలా ఉంటుంది? తండ్రి అర్థం చేయిస్తున్నారు, రాత్రింబవళ్లు సేవ చేయండి. కాంగ్రెస్ వారు కూడా కృషి చేశారు. ఎంత పెనుగులాట జరిగింది. అంత జరిగిన తర్వాతే విదేశీయుల నుండి రాజ్యం తీసుకున్నారు. మీరు రావణుడి నుండి రాజ్యం తీసుకోవాలి. రావణుడు అందరికీ శత్రు. మేం రావణుడి మతంపై నడుస్తున్నాము, అందుకే దుఃఖితులుగా ఉన్నాము అని ప్రపంచానికి తెలీదు. ఎవ్వరికీ కూడా మనస్ఫూర్తిగా సత్యమైన స్థిరమైన సుఖం లేదు. శివబాబా అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని సదా సుఖవంతులుగా చేయడానికి వచ్చాను. ఇప్పుడు శ్రీమతంపై నడుస్తూ శ్రేష్టంగా అవ్వాలి. భారతవాసులెవరైతే ఉన్నారో వారు తమ ధర్మాన్ని మర్చిపోయారు. యథా రాజారాణి తథా ప్రజ. ఇప్పుడు పిల్లలైన మీకు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అన్న అవగాహన లభిస్తుంది. కాని అది కూడా గడియ గడియ మర్చిపోతారు. బుద్ధిలో నిలవనే నిలవదు. బ్రాహ్మణులుగా అయితే చాలామంది అవుతారు, కాని కొంతమంది కచ్చాగా అనగా అపరిపక్వంగా ఉన్న కారణంగా వికారాల్లో కూడా వెళ్తూ ఉంటారు. మేం బీకేలము అని అంటారు గాని వారు కాదు. ఇకపోతే ఎవరైతే డైరెక్షన్లపై పూర్తిగా నడుచుకుంటూ ఉంటారో, తమ సమానంగా తయారు చేస్తూ ఉంటారో వారే ఉన్నత పదవిని పొందగలరు. విఘ్నాలైతే కలుగుతాయి. అమృతాన్ని తాగుతూ తాగుతూ మళ్లీ వెళ్లి విఘ్నాలు కలిగిస్తారు అని కూడా అంటూ ఉంటారు. అటువంటి వారి పదవేమవుతుంది? కొంతమంది కుమార్తెలైతే వికారాల కారణంగా దెబ్బలు కూడా తింటారు. ఏమంటారంటే, బాబా, ఈ దుఃఖాన్ని కాస్త సహనం చేసేస్తాను. నా ప్రియుడైతే బాబాయే కదా. దెబ్బలు తింటున్నప్పుడు కూడా నేను శివబాబాను స్మృతి చేస్తాను. అటువంటి వారు చాలా సంతోషంలో ఉంటారు. ఈ అపారమైన సంతోషంలో ఉండాలి. తండ్రి నుండి మనం వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇతరులను కూడా మనం మన సమానంగా తయారు చేస్తూ ఉంటాము. బాబా బుద్ధిలోనైతే ఈ మెట్ల వరుస చిత్రం బాగా ఉంటుంది. దీనికి వారు చాలా మహత్వాన్ని ఇస్తారు. ఏ పిల్లలైతే విచారసాగర మంథనం చేసి ఇటువంటి చిత్రాలను తయారు చేస్తారో బాబా కూడా అటువంటి వారికి ధన్యవాదాలు తెలియజేస్తారు. లేదా బాబా ఆ పిల్లలను టచ్ చేశారు అంటారు. మెట్ల వరుస చిత్రాన్ని చాలా బాగా తయారు చేశారు. 84 జన్మలను తెలుసుకోవడంతో మొత్తం సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్నారు. ఇది ఫస్ట్ క్లాస్ చిత్రం. త్రిమూర్తి సృష్టి చక్రం యొక్క చిత్రాల కన్నా కూడా ఇందులో జ్ఞానం బాగా ఉంది. ఇప్పుడు మనం ఎక్కుతూ ఉన్నాము. ఇదెంత సహజం.
బాబా వచ్చి లిఫ్ట్ ఇస్తారు. శాంతిగా తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. మెట్ల వరుస చిత్రంలోని జ్ఞానం చాలా బాగుంటుంది. మీరు హిందువులు కారు, మీరు దేవీదేవత ధర్మానికి చెందినవారు అని అర్థం చేయించాలి. మేం 84 జన్మలు తీసుకోలేదు అని ఒకవేళ వారంటే మీరు చెప్పండి, అరే మీరు 84 జన్మలు తీసుకున్నారని ఎందుకు నమ్మటం లేదు? మళ్లీ స్మృతి చేసినట్లయితే మీరు మళ్లీ మొదటి నంబర్లోకి వచ్చేస్తారు. మన కులానికి చెందినవారైతే అందరూ 84 జన్మలు తీసుకుంటారా అని ప్రశ్నించరు. అరే మేం ఆలస్యంగా వచ్చాము అని మీరెందుకు అనుకుంటున్నారు? తండ్రి పిల్లలందరికీ చెప్తున్నారు, భారతవాసులైన మీరు 84 జన్మలు తీసుకున్నారు, ఇప్పుడు మళ్లీ మీ వారసత్వాన్ని తీసుకోండి, స్వర్గంలోకి పదండి. పిల్లలైన మీరు యోగంలో కూర్చున్నప్పుడు మెట్ల వరుస చిత్రాన్ని గుర్తు చేసుకున్నట్లయితే చాలా ఆనందంగా ఉంటారు. మనం 84 జన్మలు పూర్తి చేశాము, ఇప్పుడు మనం తిరిగి వెళ్తాము. ఎంత సంతోషం కలుగుతుంది. సేవ చేయడానికి కూడా ఉల్లాసం ఉండాలి. అర్థం చేయించే పద్ధతులు కూడా చాలా లభిస్తున్నాయి. మెట్ల వరుస చిత్రం గురించి అర్థం చేయించండి. చిత్రాలైతే అన్నీ కావాలి కదా, త్రిమూర్తి చిత్రం కూడా కావాలి. బాబా అంటారు కూడా, మీరు నా భక్తుల వద్దకు వెళ్ళండి, వారికి ఈ జ్ఞానాన్ని వినిపించండి, వారు మందిరాల్లోనే దొరుకుతారు. మందిరాల్లో కూడా ఈ మెట్ల వరుస చిత్రంపై అర్థం చేయించవచ్చు. మేం బాబా పరిచయాన్ని ఇవ్వాలి, ఇతరుల కళ్యాణం చేయాలి అని రోజంతా బుద్ధిలో ఉండాలి. రోజు రోజుకు బుద్ధి తాళం తెరుచుకుంటూ ఉంటుంది. ఎవరైతే వారసత్వాన్ని పొందవలసి ఉంటుందో వారు వస్తారు. రోజు రోజుకు నేర్చుకుంటూ కూడా ఉంటారు. కొంతమందిపై గ్రహచారం కూర్చుంటుంది. అప్పుడు బాబా వారికి అర్థం చేయించాల్సి ఉంటుంది. మాపై గ్రహచారం ఉంది, అందుకే మా ద్వారా సేవ జరగడం లేదు అని వారు అర్థం చేసుకోరు. మొత్తం బాధ్యతంతా పిల్లలైన మీపై ఉంది. మీ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేస్తూ ఉండండి. సేవలో ఉన్నట్లయితే చాలా సంతోషం కలుగుతుంది. అనేకుల కళ్యాణం జరుగుతుంది. బాబాకు బొంబాయిలో సేవ చేసేటప్పుడు చాలా ఆనందం కలిగేది. చాలామంది కొత్త కొత్త వారు వచ్చేవారు. బాబాకైతే సేవ చేయాలని చాలా మనసు కలిగేది. పిల్లలు కూడా ఈ విధంగా దయార్థ హృదయులుగా అవ్వాలి. సేవలో నిమగ్నమైపోవాలి. మనసులో ఎలా ఉండాలంటే, ఎప్పటివరకైతే ఎవరినైనా నా సమానంగా తయారు చేయనో అప్పటి వరకు భోజనం చేయకూడదు. ముందు నేను పుణ్యకర్మనైతే చేయాలి కదా. పాపాత్మను పుణ్యాత్మగా తయారు చేసిన తర్వాతనే రోటీ తినాలి. కనుక సేవలో నిమగ్నమై ఉండాలి. ఎవరి జీవితాన్నైనా సఫలం చేసిన తర్వాతే రోటీ తినాలి. తమ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేసే ప్రయత్నం చేయాలి. పిల్లల కోసం మ్యాగజైన్ వెలువడుతుంది, కాని బీకేలంతగా చదవరు. ఇది మేం చదవనవసరం లేదు, ఇది బయటవారి కోసం అని భావిస్తారు. బాబా అంటారు, బయటవారైతే టీచర్ లేకుండా ఏం అర్థం చేసుకోలేరు. ఇది బ్రహ్మకుమార కుమారీలైన మీరు చదివి రిఫ్రెష్ అవ్వడం కోసం ఉంది, కాని పిల్లలు చదవరు. అన్ని సెంటర్ల వారిని బాబా అడుగుతున్నారు, మ్యాగజైన్ను పూర్తిగా ఎవరు చదువుతున్నారు? మ్యాగజైన్ నుండి ఏం అర్థం చేసుకుంటున్నారు? అది ఎంతవరకు సరిగ్గా ఉంటుంది? మ్యాగజైన్ తయారు చేసేవారిని కూడా మెచ్చుకోవాలి. మీరు చాలా మంచి మ్యాగజైన్ రాశారు, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాము అని. కృషి చేయాలి, మ్యాగజైన్ చదవాలి. ఇవి పిల్లలు రిఫ్రెష్ అవ్వడం కోసం ఉన్నాయి, కాని పిల్లలు చదవరు. ఎవరి పేరైతే ప్రఖ్యాతం అవుతుందో వారిని అందరూ పిలుస్తారు. బాబా, భాషణ చేయడానికి ఫలానా వారిని మా వద్దకు పంపించండి అని. బాబా అనుకుంటారు,
స్వయానికి భాష్యం చేయడం రాదు, అందుకే అడుగుతున్నారు అని. కావున సర్వీసబుల్గా ఉన్నవారికి ఎంత గౌరవం ఇవ్వాలి? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలదే పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, రాజ్యాధికారం యొక్క మెడల్ తీసుకునేందుకు అందరి హృదయాలను సంతోషపరచాలి. చాలా చాలా దయార్థ హృదయులుగా అయ్యి తమ కళ్యాణాన్ని మరియు సర్వుల కళ్యాణాన్ని చేయాలి. కష్టపడి ఎముకను సేవలో పెట్టాలి. రెండవ పాయింట్, దేహాభిమానంలోకి వచ్చి డిసర్వీస్ చేయకూడదు. సదా పుణ్యకార్యాలే చేయాలి. తమ సమానంగా బ్రాహ్మణులుగా తయారు చేసే సేవ చేయాలి. సర్వీసబుల్గా ఉన్నవారికి గౌరవం ఇవ్వాలి. వరదానము. మనన శక్తి ద్వారా వేస్ట్ యొక్క వెయిట్ను అనగా వ్యర్థం యొక్క బరువును సమాప్తం చేసే సదా శక్తిశాలి భవ. ఆత్మపై వ్యర్థం యొక్క బరువే ఉంది. వ్యర్థ సంకల్పాలు, వ్యర్థ వాణి, వ్యర్థ కర్మలు, వీటి వలన ఆత్మ బరువెక్కిపోతుంది. ఇప్పుడు ఈ బరువును సమాప్తం చేయండి. ఈ బరువును సమాప్తం చేయడానికి సదా సేవలో బిజీగా ఉండండి. మనన శక్తిని పెంచండి. మనన శక్తితో ఆత్మ శక్తిశాలిగా అవుతుంది. ఏ విధంగా భోజనం జీర్ణమైన తర్వాత రక్తంగా మారుతుందో, ఆ తర్వాత అది శక్తిలా పనిచేస్తుందో, అదే విధంగా మననం చేయడం ద్వారా ఆత్మశక్తి పెరుగుతుంది. స్లోగన్. ఎవరైతే తమ స్వభావాన్ని సరళం చేసుకుంటారో వారి సమయం వ్యర్థంగా పోదు. అవ్యక్త సూచనలు. నిశ్చయం యొక్క పునాదిని దృఢంగా చేసుకుని సదా నిర్భయంగా మరియు నిశ్చింతగా ఉండండి. ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారిగా ఉంటారో వారు నిశ్చింతగా ఉంటారు. వారికి ఏ విధమైన చింతన లేక చింత ఉండదు. ఏమైంది, ఎందుకైంది, ఇలా అవ్వకుండా ఉంటే ఇదంతా వ్యర్థ చింతన. నిశ్చయబుద్ధి కలవారు నిశ్చింతగా ఉంటారు. వారెప్పుడూ వ్యర్థ చింతన చెయ్యరు. సదా స్వచింతనలో ఉండేవారు స్వస్థితి ద్వారా పరిస్థితిపై విజయాన్ని ప్రాప్తి చేసుకుంటారు. ఓం శాంతి.